హలో నమస్తే అందరికీ. ఈరోజు మన రెసిపీ చింతపండు చారు. ఇది అన్నంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 10 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు 3, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, పోపుకి 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల జీలకర్ర ఆవాలు, కొన్ని కరివేపాకులు, 7 వెల్లుల్లి రెమ్మలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా పిసుక్కుంటూ చింతపండు నీళ్ళు మొత్తం ఇందులో పోసుకోండి. ఆ తర్వాత పులుపుని బట్టి నీళ్లు పోసుకోండి. నేను 2 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో 3 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను, ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డను, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల వరకు మరగనివ్వండి. ఇది బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల జీలకర్ర ఆవాలు, కొన్ని కరివేపాకులు వేసుకోండి. అలాగే 7 వెల్లుల్లి రెమ్మలను పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు చారుని ఇందులో వేసుకోండి. లాస్ట్ కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చింతపండు చారు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.